హాయ్ హలో ఈరోజు 7th సైన్స్ ఫస్ట్ లెసన్ టాపిక్ కంటిన్యూషన్ చూద్దాము. ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. దీనికి 2 కావాలి రియేజెంట్స్. కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్. 2% కాపర్ సల్ఫేట్ అంటే 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ తీసుకొని 100 ml నీటిలో కరిగించాలి. తర్వాత 10 గ్రామ్స్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని 100 ml నీటిలో కరిగించాలి. అయితే మనం ఏదైతే ఆహార పదార్థాన్ని పరీక్షించాలనుకుంటున్నామో అది ఘన పదార్థం అయితే పొడిగా నూరండి. లిక్విడ్ సెమీ సాలిడ్ అయితే ముద్దగా నూరండి. దాన్ని తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపండి. దానికి 2 చుక్కల కాపర్ సల్ఫేట్, 2% కాపర్ సల్ఫేట్, 10 చుక్కల 10% సోడియం హైడ్రాక్సైడ్ వేసి బాగా కలపండి. ఆహార పదార్థ రంగులో మార్పును గమనించండి. పదార్థం నీలి రంగు నుండి వంకాయ రంగులోకి మారితే ప్రోటీన్లు ఉన్నట్టు తెలుస్తుందన్నమాట. పీచు పదార్థం కూడా ఒక కార్బోహైడ్రేటే. బీరకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, ఉడికించిన చిలకడ దుంప వీటిలో దారాలు నారలు వంటివి ఉంటాయన్నమాట. వీటిని పీచు పదార్థాలు అంటారు. ఇవి సులభంగా కదిలేటట్టు చేస్తాయి ఆహార నాళంలోని పదార్థాలు. ఈ పీచు పదార్థాలు ఆహార నాళంలోని పదార్థాలను సులభంగా కదిలేటట్టు చేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి. జీర్ణక్రియకు తోడ్పడే పదార్థాలు తొక్కల్లో ఉంటాయి. నీరు కూడా ఒక ఆహార పదార్థమే. పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు వీటిని డ్రై ఫ్రూట్స్ అంటారు. ఇవి తక్కువ పరిమాణం తీసుకోవడం మంచిది. ఆహార పదార్థాలను ఎక్కువ ఉడికించడం వల్ల పోషక పదార్థాలు నశిస్తాయి. ముక్కల్లో కోసిన తర్వాత కడిగితే కూడా పోషక పదార్థాలు నశిస్తాయి. ఉత్తర భారతదేశంలో ప్రజలు గోధుమలు ఎక్కువ తింటారు, ఎందుకంటే అక్కడ గోధుమలు ఎక్కువ పండుతాయి. అది వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఆధునిక పోషణ శాస్త్రవేత్తల లావోయిజర్ పోషణలో ఆధునిక ఆలోచనకు దారితీశాయి. జేమ్స్ లించ్ అనే శాస్త్రవేత్త 1752లో తాజా ఫలాలను కూరగాయలు తినడం వల్ల స్కర్వీ అనే వ్యాధి నయమవుతుందని కనుగొన్నారన్నమాట.